ఇవాళ మనము ఎదురింటి మంగమ్మ గురించి మాట్లాడుకుందాం, ఓకేనా? ఈ స్టోరీ గురించి మాట్లాడుకుందాం. దీనికన్నా ముందు అసలు స్టోరీస్ అనేవి ఎందుకు ఇంపార్టెంటో చెప్తాను నేను, వింటావా? స్టోరీస్ అనేవి ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనం దీంట్లో డిఫరెంట్ క్యారెక్టర్స్ చూస్తాము. ఒక బ్యాడ్ క్యారెక్టర్ ఉన్న వాళ్ళు మిస్టేక్స్ చేస్తే వాళ్ళు ఎట్లా వాళ్ళకి పనిష్మెంట్ వస్తుందని, లేకపోతే అవన్నీ తెలిసి మనం మన లైఫ్ని రెక్టిఫై చేసుకోవచ్చు, మిస్టేక్స్ చేయకుండా చూసుకోవచ్చు. అలాంటి ఒక నెగిటివ్ క్యారెక్టర్ మంగమ్మ అనమాట. సో వీళ్ళ దగ్గర ఈ నెగిటివ్ క్యారెక్టర్ నుంచి వీళ్ళు ఈ ఫ్యామిలీ అనేది ఎట్లా దూరంగా ఉన్నారు, వాళ్ళు ఎట్లా తెలుసుకున్నారు మంగమ్మ క్యారెక్టర్ గురించి అనేది ఈ లెసన్ అనమాట, ఓకేనా? చంపక దేశపు సరిహద్దుల్లో ఉన్న సంబవరం అన్న గ్రామంలో రామన్న అనే ఆసామి ఉండేవారు. అతనికి సుబ్బన్న అనే తమ్ముడు, గౌరీ అనే చెల్లెలు ఉన్నారు. ఈయన రామన్న అయితే ఈయన తమ్ముడు పేరు సుబ్బన్న అండ్ చెల్లి పేరు గౌరీ. రామన్న భార్య లక్ష్మి సుబ్బన్నను, గౌరీని ఎంతో అభిమానంగా చూసేది. ఆ కుటుంబం ఆ గ్రామానికి ఆదర్శప్రాయంగా ఉండేది. రామన్న యొక్క వైఫ్ పేరేంటమ్మా? లక్ష్మి. ఆ లక్ష్మి వాళ్ళ రామన్న యొక్క తమ్ముడిని, చెల్లెల్ని ఎలా చూసుకునేది? చాలా మంచిగా చూసుకునేది. చంపకు దేశపు పొరుగున ఉన్న దేశంలో యుద్ధం వచ్చింది. శత్రు సైన్యులు సరిహద్దుల్లో ఉన్న సంబవరం మీద వచ్చి పడిపోతున్నట్టు పుకారు వచ్చింది. గ్రామస్తులు భయపడి ఊరు వదిలి పారిపోయారు. అందరితో పాటు రామన్న కూడా కుటుంబం కూడా మరొక గ్రామానికి వలస వెళ్ళింది. సంబవరం గ్రామాన్ని దరిమిలా శత్రువులు ఆక్రమించారు. రామన్న వాళ్ళు ఊరు వదిలి వెళ్ళిపోతున్నారు. ఎనిమీస్ వస్తున్నారని చెప్పేసి వాళ్ళు ఊరు వదిలేసి కొత్త చోటుకి వెళ్తున్నారు. సో కొత్త చోటులో వాళ్ళు అలవాటు పడ్డారో లేదో చూద్దాం, ఓకేనా? రామన్న కొత్త చోటు, కొత్త జీవితం ప్రారంభించవలసి వచ్చింది. సుబ్బన్నకు చదువు అబ్బలేదు. రామన్న బాగా చదువుకున్నాడు. లక్ష్మికేమో సంగీతం వచ్చు. ఇద్దరూ కలిసి ఒక చిన్న గురుకులం స్థాపించారు. సో వీళ్ళ ఫ్యామిలీ ఏం చేశారమ్మా? రామన్నను లక్ష్మి రామన్న ఏమో మంచిగా నేర్చుకున్నాడు, కానీ సుబ్బన్నకేమో ఏం చదువు రాలేడు. లక్ష్మికేమో సంగీతం వచ్చు. సో రామన్న ఇంకా లక్ష్మి ఒక చిన్న గురుకుల్ స్టార్ట్ చేయడం. వెరీ గుడ్. గౌరీ ఇల్లు చూసుకుంటూ అన్నకు వదినకు చేదోడు వాదోడుగా ఉండేది. సుబ్బన్న సమీపంలో ఉన్న అరణ్యం నుంచి కట్టెలు పనికి వచ్చే ఇతర వస్తువులు తెచ్చేవాడు. 1 సంవత్సర కాలం వరకు రామన్న కొంత డబ్బు వెనక వేసి 2 ఎకరాల భూమి కొన్నాడు. సుబ్బన్న అరణ్యానికి పోవటం మానేసి వ్యవసాయం ప్రారంభించాడు. సుబ్బన్న ఏం చేశాడమ్మా? ఇదివరకేమో బయట ఉన్న ఫారెస్ట్కి వెళ్ళి కావాల్సినవన్నీ తెచ్చుకునేవాడు. ఇప్పుడు మాత్రం రామన్న కొంచెం డబ్బులు సంపాదించి ఒక 2 ఎకరాల భూమి కొన్నాడు. అక్కడ మన సుబ్బన్న ఫార్మింగ్ చేసుకునేవాడు. అలాగే గౌరీ ఏం చేసేదమ్మా? ఇంట్లో పని చక్కగా చేసుకునేది. కుటుంబ పరిస్థితి మళ్ళీ బాగుపడింది. రామన్న సొంత ఇల్లు కొనుక్కోవాలనే ఆలోచన చేశాడు. అందుకు కారణం అతను ఆ గ్రామానికి వచ్చిన నాటి నుంచి ఒక ఇల్లు అమ్మకానికి ఉంది. ధర కూడా అట్టే ఉంది. అయినా దాన్ని కొనడానికి ఎవ్వరూ ముందుకు రావటం లేదు. సో డబ్బులు దాసి ఒక ఇల్లు కొనుక్కుందాం అనుకున్నాడు. కానీ అది కొనడానికి మాత్రం ఎవరు ముందుకు రావట్లేదంట. రీజన్ ఏంటో చూద్దాం, ఓకేనా? ఆ ఇల్లు కొనాలన్న రామన్న ఉబలాట పడుతూ చూసి అలాంటి తెలివి తక్కువ పని చెయ్యకు. ఆ ఇంటి ఎదురింట్లో ఉన్న మంగమ్మ చాలా ప్రమాదకరమైన మనిషి అని ఒక శ్రేయోభరాశి అన్నాడు. ఏమన్నాడంట ఒక అబ్బాయి వచ్చి? మంగమ్మ అస్సలు మంచి కాదు. మంగమ్మ అనే ఒకటి ఎదురుగుండా అంటే ఏంటి, మనం ఇక్కడ ఇంట్లో ఉంటే మన ఆపోజిట్ ఇంట్లో మంగమ్మ అనే ఒక అమ్మాయి ఒక ఆవిడ ఉంది. ఆమె అస్సలు మంచిది కాదు అని చెప్పారు. అయితే ఒక ఆడమనిషి భయపడి చవగ్గా వస్తున్న ఇల్లు వదులుకోవడం రామన్నకు నచ్చలేదు. డబ్బు సమకూరేగానే అతను ఆ ఇల్లు కొనేసి మంచి రోజు చూసి గృహప్రవేశం చేసేశాడు. గృహప్రవేశానికి ఎదురింటి మంగమ్మ కూడా వచ్చింది. ఎంతో కాలానికి తన చుట్టుపక్కల ఒక కుటుంబం వచ్చినందుకు ఆమె ఎంతో సంతోషించింది. మంగమ్మ ఇంట్లో ఆమె భర్త ఉంటున్నారు. వారికి పిల్లలు లేరు. బంధువులు ఉన్నారు కానీ మంగమ్మ వారికి పడదు. మంగమ్మ లక్ష్మితో స్నేహం చేసింది. కొంతకాలం బాగానే నడిచింది. లక్ష్మి తన ఇంటికి వచ్చిన పిల్లలకు సంగీతం నేర్పేది. రామన్న దొడ్లో చెట్టు కింద పిల్లలకు చదువు చెప్పేవాడు. గౌరీ వంట పని, ఇంటి పని అంతా చూసుకునేది. సుబ్బన్న ఉదయాన్నే లేచి పొలానికి వెళ్ళి మళ్ళీ రాత్రికి ఇల్లు చేరుకున్నాడు. ఈవిడ మంగమ్మ. ఈవిడ కొన్ని రోజులు మంచిగా లక్ష్మితో స్నేహం చేసింది. కానీ లక్ష్మి మాత్రం బిజీగా ఉండేది, సంగీత పాఠాలు చెప్పేది. రామన్ ఏమో చక్కగా స్టూడెంట్స్ కి ఎడ్యుకేషన్ నేర్పించారు. సో మంగమ్మ కళ్ళు
ఇప్పుడు ఎవరి మీద పడ్డాయమ్మా? లక్ష్మి లక్ష్మితో స్నేహం చేసేసింది తను. ఎక్కువ ఏమి గౌరీ. గౌరీ మీద అండ్ సుబ్బన్న మీద పడింది. మంగమ్మ గౌరీని రోజు కాసేపు తన ఇంటికి పిలిచి కబుర్లు చెప్పేది. చిన్న వయసులోనే ఆమెకు భారీ పనులు చేస్తున్నందుకు జాలిపడి, అయినా అంత పని నువ్వే చేస్తున్నావేం, మీ వదిన కూర్చుని పాటలు పాడడం తప్ప ఇంకో పని రాదా అని అడిగింది. అలా కాదండి, మా వదిన దేవత, వచ్చే సంవత్సరం నాకు పెళ్లి చేయాలనుకుంటుంది, పని నేర్చుకోవాలి అంతా అని నాకు అప్పచెప్పింది. మా వదిన నాకు కావాల్సినవన్నీ కొనిపెడుతుంది, నన్ను ఎంతో అభిమానంగా చూసుకుంటుంది అని గౌరీ వినయంగా జవాబు ఇచ్చింది. నీలాంటి ఆడబడుచు రావడం ఎన్నో దేవుళ్లకు మొక్కాలో, ఎంత డబ్బిచ్చినా నీలా ఎవరూ పని చేయరు. మీ వదిన అదృష్టం, అయినా మరీ ఇంత అమాయకురాలివి, ఎలా బతుకుతావో ఏమిటో అని మంగమ్మ గౌరీ మీద చాలా జాలి పడింది. ఏమంది మంగమ్మ గౌరీతో? ఎంత ఇన్నోసెంట్ అనుకున్నావు అని అడిగింది. ఎంత ఇన్నోసెంట్గా అందుకున్నావు, మీ వదిన అంతా పని నీతోనే చేయిస్తుంది అని చెప్పి అనవసరంగా అన్నెసెసరీ థింగ్స్ గౌరీ మైండ్లో పెడదామని చూస్తుంది. ఈ రకం మాటలు మొదట్లో గౌరీ మీద పని చేయలేదు, కానీ క్రమంగా ఆమెలో అనుమానం తలకెక్కింది. తాను తెలివి తక్కువదే గనుకనే తన వదిన తన చేత అడ్డమైన చాకరీ చేయిస్తుంది, తాను సుఖంగా కూర్చుంటుంది. ఈ అనుమానం వచ్చినప్పటికీ గౌరీ తన వదిన దుర్మార్గురాలుగా కనిపించసాగింది. అప్పుడు కొంచెం స్లోగా అదేదో ఒక స్లో పాయిజన్ లాగా ఎక్కేసింది అనమాట. నిజంగానే మా వదిన మంచిది కాదేమో అని గౌరీ అనుకుంటుంది. మంగమ్మ సుబ్బన్న మీద కూడా ఇలానే జాలి చూపించింది. నిన్నెవరు రామన్న తమ్ముడు అనుకోరు, అతని పాలేరేమో అనుకుంటారు అన్నది మంగమ్మ అతనితో. ఏం చేస్తాను, నాకు చదువు రాలేదు, ఊరికే కూర్చోవడం నాకు ఇష్టం లేదు, అన్నయ్య నన్ను బాగా చూసుకుంటాడు, ఎవరు ఏమనుకుంటే నాకేం అన్నాడు సుబ్బన్న. ఊరందరికీ చదువు చెప్పే మీ అన్న నీకు చదువు చెప్పలేకపోయాడా? అయినా నీకు చదువు వస్తే తను ఊడిగం చేసేవాళ్ళు ఎవరుంటారు, అందుకే నీకు చదువు రాకుండా చేశాడు అన్నది మంగమ్మ. మంగమ్మ ఏమందమ్మా? అందుకే నీకు చదువు రాకుండా నీకు మీ అన్నయ్య అందరికీ చదువు చెప్తున్నాడు కదా, నీకెందుకు చెప్పట్లేదు అని అడిగారు. సుబ్బన్న కూడా క్రమంగా మంగమ్మ మాటలు నిజమని సాగాయి. ఈ సంగతి ఎవరితో చెప్పుకోవాలో అతనికి తెలియలేదు. చెల్లెలు గౌరీకి చెప్పుకున్నాడు, గౌరీ తన గోడు సుబ్బన్నకు చెప్పుకున్నది. తను ఇద్దరికి ఏదో అన్యాయం జరిగిపోతుందని ఆ ఇద్దరు నిర్ధారణ చేసుకున్నారు. ఈ అన్న చెల్లెలు ఉంటారు కదమ్మా, వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకున్నారు, వాళ్ళకి ఏదో అన్యాయం జరుగుతుందని మాట్లాడుకున్నారు. గౌరీ కూడా సంగీతం వచ్చును. ఆమె ఒక రోజున లక్ష్మితో, వదిన, ఇంటి పని చేయటం నాకు చాలా విసుగ్గా ఉంటుంది, కొంతకాలం నువ్వు ఆ పని చూడు, నేను పాఠాలు చెబుతాను అన్నది. అందుకు లక్ష్మి వెంటనే ఒప్పుకుంది. గౌరీ ఏమందమ్మా లక్ష్మితో? నాకు ఇంటి పని నచ్చలేదు, నేను కాసేపు సంగీతం చెప్తానండి. ఓకే. అప్పుడు లక్ష్మి వెంటనే ఓకే అనేసి వెళ్ళిపోయింది. వెరీ గుడ్. సుబ్బన్న కూడా తన అన్నతో, నా ఒంట్లో బాగుండడం లేదు, కొంతకాలం పాటు ఇంట్లో ఉండి చదువుకుంటాను, పొలం పనికి మనం ఒక్క పారేరుని పెట్టుకుందాం అన్నాడు. అందుకే రామన్న సంతోషంగా అంగీకరించాడు. అలాగే సుబ్బన్న కూడా వాళ్ళ అన్నకి ఏమని చెప్పాడమ్మా? నాకు మంచిగా లేదు, నేను కాసేపు చదువు చెప్తాను, నువ్వు కొంచెం ఫామ్ వర్క్ చూస్తావా అని. అది లక్ష్మి ఇంటి పనులు సునాయాసంగా చేసుకుపోయింది, కానీ పాఠాలు చెప్పడం మాత్రం గౌరీ వల్ల కాలేదు. తాను చెప్పేది త్వరగా నేర్చుకోవడం లేదని ఆమె పిల్లలు మీద మాటిమాటికి విసుక్కునేది. ఈ బాధ భరించలేక సంగీతం నేర్చుకునే పిల్లలు చాలా మంది మానేశారు. ఆదాయం తగ్గిపోయింది. ఏడాది పాటు ఇంట్లో కూర్చుని కూడా సుబ్బన్నకు చదువు మాత్రం కొంచెం కూడా రాలేదు. వ్యవసాయం చేయడంలో పాలేరు శ్రద్ధ చూపించలేదు. ఆ రాబడి కూడా తగ్గిపోయింది. అందులో కొంత వాడి జీతం కొందే పోయింది. ఇలా జరగడం వల్ల లక్ష్మి గౌరికి ఆ ఏడు చేద్దాం అనుకున్న కాసుల పేరు చేయించలేకపోయింది. రామన్న తాను కొందామనుకున్న ఎకరం పొలం కొనలేకపోయాడు. లక్ష్మి గౌరీ దగ్గరికి తీసుకుని నువ్వు సంగీత పాఠాలు చెప్పవద్దు, నీకు ఇంటి పని భారంగా ఉంటే ఇంటి పనులతో పాటు సంగీత పాఠాలు కూడా నేనే చెప్పుకుంటాను అంది. రామన్న కూడా తన తమ్ముడి దగ్గరికి వెళ్ళి, నీకు ఒంట్లో బాగోకపోతే ఆరోగ్యం చెక్కబడేంత వరకు నేను పొలం పనులు స్వయంగా చూసుకుంటాను, అలాగే పాఠాలు కూడా చెప్పుకుంటాను అన్నాడు. ఈ ఏర్పాటు గురించి గౌరీ గాని సుబ్బన్న గాని ఏమీ అనలేదు. అది మొదలు లక్ష్మికి రామన్నకు శ్రమ ఎక్కువైపోయింది. మంగమ్మతో మాట్లాడడానికి గౌరీకి సుబ్బన్నకి తీరిక చాలా ఎక్కువైపోయింది. మంగమ్మ వాళ్ళిద్దరిని
అభినందించింది. మంగమ్మ మూలానే గౌరీలోనూ సుబ్బన్నలోనూ మార్పు వచ్చిందని లక్ష్మికి రామన్నకు తెలిసిపోయింది. తమ మంచితనంతో వాళ్ళిద్దరిని మార్చాలి అనుకున్నారు. సో వీళ్ళిద్దరూ మంగమ్మ వల్లే మారిపోయారు. ఇట్లా మనకి జరుగుతుంది మంగమ్మ వల్లనే అని గ్రహించారు. ఎవరు? లక్ష్మీ రామన్న గ్రహించి ఒక ఐడియా, ఒక స్ట్రాటజీ ఆలోచించుకున్నారు. అదేంటో చూద్దామా? కానీ ఆ ప్రయత్నం ఏమాత్రం ఫలించలేదు. అందుచేత రామన్న ఒక ఉపాయం ఆలోచించారు. ఒక రోజున రామన్న లక్ష్మి ఏదో రహస్యం మాట్లాడుకున్నట్టు నటించారు. గౌరీ సుబ్బన్న వారి సంభాషణలో పొంచి ఉన్నారు. వాళ్ళకి వినిపించేలాగా భార్యాభర్తలు ఇలా మాట్లాడుకున్నారు. గౌరీకి పని చేయడం ఇష్టమేనట, కానీ నాకు సాయం చేయడమే ఇష్టం లేదట. మా ఇద్దరికి ఒకరంటే ఒకరికి ప్రాణమని తెలియక గౌరీ మీద నాకు నేరాలు చెబుతుంది మంగమ్మ. నేను అనుకుంటుందేమో అన్నది లక్ష్మి. సుబ్బన్న గురించి ఆవిడ నాకు అలాగే చెప్పింది, నేను నమ్మలేదు అన్నాడు రామన్న. గౌరీకి నా మాట కన్నా తన మాటే మీదే గురి ఎక్కువట. మంగమ్మ చెప్తే గౌరీ నన్ను చీపిరి కట్టతో కొడతాదంట. మంగమ్మ ఇలా అన్నట్టు గౌరీకి తెలిస్తే మంగమ్మనే చీపిరి కట్టతో కొట్టడం ఖాయం అన్నది లక్ష్మి. తాను చెబితే నా తమ్ముడు నన్ను జుట్టు పట్టుకుని వీధిలోకి లాగేస్తాడంట మంగమ్మ. ఈ మాట ఏనాడైనా వాడి చెవున పడిందో వాడు తననే జుట్టు పట్టుకుని వీధిలోకి ఈడ్చి కొడతారు అన్నాడు. రామన్న ఇలా భార్యాభర్తలు చాలాసేపు మాట్లాడుకున్నారు. ఏం మాట్లాడుకున్నారంటే హస్బెండ్ అండ్ వైఫ్ ఏం మాట్లాడుకున్నారంటే, మంగమ్మ మన తమ్ముడు గురించి మన చెల్లి గురించి మనతో తప్పుగా మాట్లాడింది. ఈ విషయం వాళ్ళకి తెలిస్తే వాళ్ళు ఊరుకోరు అని మాట్లాడుకున్నారు అనమాట. కొంతసేపు అయ్యాక వాళ్ళు యువతలకి వచ్చి చూస్తే గౌరీ సుబ్బన్న లేరు. వీధిలో ఏదో కలకరం జరిగింది. భార్యాభర్తలు వీధిలోకి చూసి ఆశ్చర్యపోయారు. అప్పటికే చాలామంది పోగే ఆ దృశ్యాన్ని చూసి వినోదిస్తున్నారు. సుబ్బన్న మంగమ్మని జుట్టు పట్టుకుని వీధిలోకి ఈడ్చుకొచ్చారు. గౌరీ ఆమె వీపు మీద చీపురుతో తరిమి కొట్టింది. రామన్న చటుక్కున వెళ్ళి గౌరీని సుబ్బన్న చెరొక చేత్తోని ఇంట్లోకి లాక్కొచ్చేశారు. మన్నాడే మంగమ్మ ఆమె భర్త తమ ఇల్లు అమ్ముకుని ఖాళీ చేసి వెళ్ళిపోయారు. ఎందుకంటే కలిసిమెలిసి ఆప్యాయంగా ఉండే కుటుంబానికి ఎదురుగా మంగమ్మలు ఉండలేరు. సో మన ఫ్యామిలీ మనకి ఏదైనా చెప్తే అది మనం మంచి కోసమే, అంతేగాని వాళ్ళు మనల్ని ఏదో తక్కువ చేయడానికి చెప్పారు అని అనుకోకూడదు. ఓకేనా? ఓకే.